కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఆడియన్స్‌ని అండ్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో మీరు అలాగా దీంట్లో ఏమైనా కొన్ని సీన్స్ చేసేటప్పుడు సో ఫ్యాన్స్‌ని లేకపోతే ఆడియన్స్‌ని సో ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను అంటే నేనైతే చూసి షాక్ అయ్యాను. సో అలా మీరేమైనా అనుకున్నారు? క్వశ్చన్ అర్థం అవ్వలేదు. మీరు అంటే నేను డైరెక్ట్‌గా చెప్పలేనండి. సో బేసిక్‌గా కొన్ని సీన్స్ చేసేటప్పుడు మన ఆడియన్స్‌నిను ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుంటాం కదా! సో దీంట్లో ఇందాక ట్రైలర్‌లో లాస్ట్ సీన్ ఏమైతే ఉందో అలాంటివి చేసేటప్పుడు మీరు కూడా అలా ఆడియన్స్‌ని గాని లేకపోతే ఫ్యాన్స్‌ని గాని దృష్టిలో పెట్టుకుంటారా? కాదు, నువ్వేమన్నా ఇబ్బంది పడ్డావా సీన్ నేనేమి ఇబ్బంది పడలేదు. నేను ఆవిడని అడుగుతున్నాను. ఆవిడని అడుగుతున్నాను. నీకు ఇబ్బంది లేనప్పుడు ఇంకా ఆవిడకి ఏంటి ఇబ్బంది? ఓకే. వన్ థింగ్ విత్ ఐ థింక్ తెలుగు ఆడియన్సెస్, వాళ్ళు ఎవరిని ఓన్ చేసుకోకుండా ఇష్టపడరు. తెలుగు ఆడియన్స్ ఎలా అంటే మనం ఏదో ఒక రిలేషన్ అవ్వాలి వాళ్ళకి, పర్టికులర్లీ బికాస్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్. నా గర్ల్ ఫ్రెండ్ అను, నా క్రష్ అను నాకు వస్తాయి. అండ్ ఈ సీన్ వల్ల, ట్రైలర్లో ఈ సీన్ రావడం వల్ల, టు బి ఆనెస్ట్, వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుంది. నాకు చాలా నీదైతే నాదా పక్క నుంచి పగులు తెలియకప్పుడు నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ మెసేజెస్ అయితే వచ్చాయి. బట్ నేను ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఒక నమ్మకం పెట్టుకొని ఒక సినిమా చేస్తాం. అందులో ఉన్న ఇంటెన్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైలర్లో ఒక షార్ట్ చూసి హర్ట్ అవ్వకండి అనే నేను రిక్వెస్ట్ చేసుకోగలను. బికాస్ చాలా హర్ట్ అయ్యారు అని నేను అన్ని మెసేజెస్ చదివాను. లైక్ ఐ ఆల్రెడీ సెడ్, రేపు సినిమా చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఎమోషన్ తెలుస్తుంది. బికాస్ అదే ఆ సీన్ గురించి లైక్ నాకు మోహన్ మా డైరెక్టర్ గారు చెప్పారు. నా సర్కిల్లో ఉన్న చాలా మంది ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమోషనల్గా అలాంటి ఒక ఫీల్లో బికాస్ ఇట్ ఈస్ నాట్ అ రొమాంటిక్ షాట్, ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ షాట్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు సినిమా చూసాక కంపల్సరీ తెలుస్తుంది. అప్పటి వరకు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి అని నేను రిక్వెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ రక్షిత్ గారు ఆల్ ది బెస్ట్.